చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నా. ఈ కాలు ఎలా ఇరిగింది ఏంటి అనేది చెప్తాను. మనకు కొంచెం ధూళి ఎక్కువ కదా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. దిష్టనాలో ఏమనాలో తెలియదు కానీ అదే ఆ చైరెక్కి కింద పడి కాలు ఇరుగ్గొట్టుకున్నా అనమాట. సో లైట్ పెడదామని చెప్పి చైరెక్కి లైట్ పెడుతున్నా. మనం బేసిక్గా చాలా హైట్ కాబట్టి మనకి లైట్ పెట్టడానికి అందలేదు. నాకైతే కళ్ళల్లో నీళ్ళు ఒకటే తక్కువ. హలీం ప్రిపరేషన్ ఓపెనింగ్ రోజు నేను ఎలా చేశానంటే, నాకు బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తుంది, ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే. హై హీల్స్తో నేను షూటింగ్ చేయడం వల్ల మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ స్వెల్లింగ్ వచ్చేసింది. హాయ్, హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాలేననే చెప్పాలి. చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నా. కష్టాలు మీన్స్ లైక్ ఫైనాన్షియల్గా అని చెప్పలేను కానీ హెల్త్ వైజ్ అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాలు ఇరిగింది. సో చూడొచ్చు. ఈ కాలు ఎలా ఇరిగింది ఏంటి అనేది చెప్తాను. మనకు కొంచెం ధూళి ఎక్కువ కదా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. సో ఆ ధూళ పని చేయడం వల్ల అదే నేను ఎప్పుడు చెప్పేదాన్ని కదా, లైక్ నా క్యారెక్టర్ టామ్ బాయ్, మంకీ లాగా చెట్లు ఎక్కేయడం, గోడలు ఎక్కేయడం చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే. అది ఇప్పుడు కూడా తగ్గలేదు మనకి. సో ఆ కొంచెం ధూళ పని వల్ల కాలు ఇరుగ్గొట్టుకున్నా అనమాట. ఇరిగి కూడా 1 వీక్ అయిపోతుంది అనుకోండి. బట్ ఇంకా తగ్గలేదు, ఇంకా పెయిన్ ఉంది. బట్ ఈ కాలుతోనే నేను షూటింగ్స్ చేస్తున్నా. అండ్ నేను చేయాలనుకున్న ఇంకో లక్ష్యాన్ని కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నా. సో ఇది ఒక సక్సెస్ స్టోరీ, మీకు యూజ్ అవుతుంది అని అనుకొని చేస్తున్నా. అండ్ నాకు కూడా యూజ్ అవుతుంది, నా బిజినెస్కి ప్రమోషన్లా కూడా ఉంటుంది. సో బిజినెస్ ఏంటి అని అనుకుంటే ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో హలీం స్టాల్స్ 2 పెట్టాను నేను. ఒకటి ప్రగతి నగర్ కూకట్పల్లిలో, ఇంకొకటి మయూరి నగర్ నిజాంపేట్ మయూరి నగర్లో. సో హలీం స్టాల్స్, షబీనా హోమ్ మేడ్ హలీం అని చెప్పి నాదే ఓన్ రెసిపీ అనమాట. హలీంది చాలా ఉంటాయి, బట్ మనం కూడా హలీం చేద్దామని చెప్పి 2-3 టైమ్స్ ఇంట్లో ట్రై చేసా. ఇంట్లో ట్రై చేసిన తర్వాత సూపర్ వచ్చింది. బయట ఎక్కడా కూడా అంత మంచి టేస్ట్ నాకు అనిపించలేదు. సో అందుకని నేను మనమే ఎందుకు స్టాల్ పెట్టకూడదు అని అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే అది అందరికీ చెప్పాను, ఇలా స్టార్ట్ చేస్తున్నాను, హలీం స్టాల్ పెడుతున్నాను, ఓపెనింగ్కి రావాలి అని చెప్పి. ఆ స్టాల్స్కి లైటింగ్, బ్యానర్స్ అవన్నీ డిజైన్ చేయించుకుంటున్న టైంలో మరి దిష్టనాలో ఏమనాలో తెలియదు కానీ అదే ఆ చైరెక్కి కింద పడి కాలు ఇరుగ్గొట్టుకున్నా అనమాట. ఒక పక్క కాలు ఇరిగిపోయింది, ఒక పక్కేమో సగానికి పైగా ఇన్వెస్ట్మెంట్ చేసేసా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఏంట్రా దేవుడా ఇలా అయిపోయింది. అండ్ నాకు ఇది హలీం స్టాల్ పెడదామని ఆలోచన వచ్చిన కాడి నుంచి అసలు నిద్ర లేదు. నా మైండ్ అయితే హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెడుతూనే ఉంది. అసలు నిద్ర లేదు. ఒక పక్క కాలు ఇరిగింది, ఏడవాలా నవ్వాలా నాకు అర్థం కావట్లే. సో ఫస్ట్ అయితే డీటెయిల్గా చెప్తా. కాలు ఎలా ఇరిగిందంటే అదొక పీడకల. అర్ధరాత్రి 11 గంటలకి ఇంట్లో ఎవరు లేరు. బయట పార్కింగ్లో లైట్ వెలగట్లేదు. ఆల్రెడీ లైట్ వెలగట్లేదు అనే విషయం నాకు 1 వీక్ నుంచి తెలుసు. బయట చూస్తా ఉంటే భయం వేస్తుంది. అందుకని ఏం చేసా, వచ్చేటప్పుడు లైట్ తీసుకొని వచ్చుకున్నా. సో లైట్ పెడదామని చెప్పి చైరెక్కి లైట్ పెడుతున్నా. మనం బేసిక్గా చాలా హైట్ కాబట్టి మనకి లైట్ పెట్టడానికి అందలేదు. సో ఏం చేసా, ఆ చైర్ మీద మన తెలివి ఉపయోగించి
స్టూల్ వేసా అనమాట. ఆ స్టూల్ చిన్న స్టూల్ కాదు, ఇంత హైట్ ఉండే స్టూల్, చైర్ ప్లస్ ఇంత హైట్ ఉండే స్టూల్ మీద ఎక్కి బలుపు పెట్టి మెల్లిగా అలా దిగుతూ ఉన్నా. సమ్మని జారింది స్టూల్. ఇంకేముంది, కట్ చేస్తే కింద పడ్డా, అలా కూర్చొని ఉన్నా. సో మెల్లిమెల్లిగా స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వచ్చేస్తూ ఉంటే నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. నా పని అయిపోయింది, ఇంకా ఎక్కడ పనులు అక్కడ ఆపేసుకోవడమే అని ఫిక్స్ అయిపోయా. అలా ఇంకెవ్వరు లేరు ఇంట్లో, నాకేమో పెయిన్ వచ్చేస్తుంది. అలా మెల్లిగా లేచి కుంటుకుంటూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 10 minutesకి మా మరిది గారు వచ్చారనమాట. తను వచ్చిన తర్వాత ఇలా పడ్డాను, ఒకసారి వెళ్దాం, స్వెల్లింగ్ వస్తుంది, డౌట్ కొడుతుంది నాకు అని చెప్పి గూగుల్లో నియర్ బై హాస్పిటల్స్ చూసుకొని వెళ్ళామన్నమాట. చూసుకొని వెళ్తే స్కానింగ్ అది తీశారు. సో అది ఫ్రాక్చర్ అయింది అని చెప్పారు. ఇంకా నాకైతే కళ్ళల్లో నీళ్ళు ఒకటే తక్కువ. చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది. నాకేం లేదు, కాలు ఇరిగిందని కూడా బాధ లేదు. నేను ఇది పెడదాం అనుకున్నా, హలీంది స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బిజినెస్ కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా, అదంతా ఆగిపోతుంది అనే ఒకటే ఫీలింగ్. అది కూడా అందరికీ చెప్పేసుకున్నా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి అనే ఒక బాధ ఉండింది. బట్ తర్వాత ఆ డాక్టర్ అన్నాడు, ఏమంటారు, ఆర్తో వస్తారు, రేపు మార్నింగ్ రండి ఇంకొకసారి, ఆర్తోకి ఒకసారి చూపిద్దామనంటే. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆర్తో దగ్గరికి వెళ్ళి చూపించా. ఆర్తోకి చూపిస్తే ఆయన ఏమన్నారంటే, ఇట్లా బూట్ క్యాస్ట్ ఇచ్చారు, ఈ బూట్ క్యాస్ట్ వేసుకొని నడిచేవచ్చు, ఏం కాదు, హెయిర్ లైన్ ఫ్రాక్చరే, చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కన్నా కొంచెం పెద్దది, సో జాగ్రత్తగా ఉంటే బెటర్, రెస్ట్ తీసుకోండి, ఇది వేసుకొని అయితే నడిచేవచ్చు అని చెప్పారు. అమ్మయ్య అని చెప్పి కొంచెం రిలీఫ్ వచ్చింది నాకు. ఇంకా ఈ కాలు వేసుకొని నేను బ్యానర్లు, లైటింగ్లు, వర్కర్స్తో అటు ఇటు పని చేయించుకోవడం ఇదంతా చేసి ఫైనల్గా 14th హలీం స్టాల్ అనేది ఓపెనింగ్ చేశాను. రామ్ ప్రసాద్ గారు ఓపెన్ చేశారు, మీ అందరికీ తెలిసిందే. సో ప్రగతి నగర్ బ్రాంచ్లో ఇప్పటికైతే విజయవంతంగా కొనసాగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, హలీం స్టాల్ దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా హలీం ప్రిపరేషన్ వీడియో చేయండి, మేము ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి వస్తున్నాము అని చాలామంది చెప్పారు. హలీం ప్రిపరేషన్ వీడియో అంటే కష్టం, ఎందుకంటే ప్రిపేర్ చేస్తూ నేను మాట్లాడుతూ చేయడం అనేది అస్సలు జరగని పని. ఎందుకంటే నా 2 కాళ్ళు, నా 2 చేతులు, నా బ్రెయిన్ మొత్తం అన్నీ ఒక మిషన్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. అటు ఇటు పరిగెడుతూ చేస్తూ ఉంటా, కష్టం నాకు చేయడం. సో ఆ ప్రిపరేషన్ వీడియో ఎలాగో నేను చేయలేను. సో అట్లీస్ట్ నా స్టాల్స్ అండ్ ఈ స్టాల్స్ పెట్టడానికి నేను ఎంత కష్టపడ్డాను, దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంది అనేది చెప్దామని అనుకుంటున్నా. అండ్ ఇంకొక మోటివేషన్ ఏంటంటే, నేను ఇచ్చేది చాలామందికి, ఏదో చిన్నది ఏదో అయిందని చెప్పి అలా ఆగిపోకండి. 99% మీరు అనుకున్నది చేయడానికే ట్రై చేయండి. సో నేనైతే నాకు కాలు ఇరిగినప్పుడు ఈ బూట్ క్యాస్ట్ వేసుకొని అది హలీం ప్రిపరేషన్ ఓపెనింగ్ రోజు నేను ఎలా చేశానంటే, నాకు బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తుంది, ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే, ఆ సాంగ్ ఉంటుంది కదా 7 Sense ఏదో సినిమాలో, ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంది. సో అదొక మోటివేషన్. ఇంకొక సాంగ్ ఉంటుంది అబ్బా సై సినిమాలో, మోటివేషన్ సాంగ్, అదొక సాంగ్ అలా బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంది. టిల్ ఇప్పటికి కూడా నాకు, నేను ప్రతిరోజు హలీం ప్రిపేర్ చేసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. సో మధ్యలో నేను ఉప్పెన సీరియల్ కూడా చేస్తున్నాను, షూటింగ్ కూడా వచ్చింది. షూటింగ్ వల్ల 2 days హలీం స్టాల్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా షూటింగ్లో అయితే చచ్చిపోయాను. బేసిక్గా మనం హై హీల్స్ వేసుకోకుండా షూటింగ్ చేయడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. అటువంటిది షూటింగ్ ఉన్న టైంలోనే పడ్డాను. ఆ పడిన నెక్స్ట్ డే నాకు షూటింగ్ ఉండింది. నైట్ 1 o'clockకి కాల్ చేసి మేనేజర్కి ఇట్లా ఫోటో పెట్టి, నాకు రేపు రావడం అవ్వదండి, ఫ్రాక్చర్ అయింది అంటే నమ్మలేదు అతను. నమ్మకపోతే స్కానరు, డాక్టర్ రిపోర్ట్స్ అవన్నీ పంపించా, నిజమండి ఇట్లా పడ్డాను, నాకు కుదరదు అంటే అప్పుడు అక్కడ షూటింగ్ నా సీన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పుడు ఆగిన వర్క్ మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లోకి నాకు వచ్చింది. సో మళ్ళీ కాల్ చేశారు,
లెగ్ పెయిన్ ఎలా ఉంది, తగ్గిందా అని అడిగారు. సో పర్లేదు, తగ్గింది, చేయగలను అని చెప్పి ఇంకా ఎందుకు మళ్ళీ క్యారెక్టర్ పోతుంది, మనకి డబ్బులు వచ్చేవి కూడా పోతాయి, ఎలాగోలా కష్టపడి ఒక 3 రోజులు చేసేద్దాంలే అని చెప్పి తగ్గింది అని చెప్పి అటెండ్ అయ్యాను షూటింగ్కి. సో హీల్స్ లేకుండా 2 days మేనేజ్ చేశాను. 3rd day అయితే కంపల్సరీ హీల్స్ వేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఆల్మోస్ట్ తగ్గిపోయిన కాలు హై హీల్స్తో నేను షూటింగ్ చేయడం వల్ల మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ స్వెల్లింగ్ వచ్చేసింది. మళ్ళీ నా దరిద్రానికి ఏంటో తెలుసా, 9:30కి ప్యాకప్ అయ్యే సీరియల్ షూటింగ్ ఆ రోజు 11:30 వరకు చేశారు. నాకు లిటరల్లీ ఇంకా నా పేషెన్స్ని టెస్ట్ చేశారు షూటింగ్ వాళ్ళు. అయితే ఒక పక్క పెయిన్, ఒక పక్క షూటింగ్, నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను ఒక్కటే చెప్పా, నా సహనాన్ని పరీక్షిస్తున్నారండి, నేను గట్టిగా అరిచేస్తాను, గొడవ అయితే అయింది, బ్యాడ్ అయితే అయ్యాను, నాకు సంబంధం లేదు, కాలు నొప్పి వస్తుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది అని చెప్పినా కూడా అర్థం కావట్లేదా మీకు, నేను వెళ్ళిపోతానని చెప్పి అరిచేశాను. సో అలా కాదు ఇలా కాదు అని ఎలాగోలాగా బుజ్జగించేసి, సరేలే మన కెరియర్లో చాలామంది మీద అరిచేసాం మనం, ఎలాగో చాలా చోట్ల మన ఏమంటారు కోపాన్ని చూపించి కొంచెం బ్యాడ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పి కొంచెం అవన్నీ గుర్తు తెచ్చుకొని కామ్ డౌన్ అయ్యి 11:30 వరకు షూటింగ్ చేసుకొని మళ్ళీ అదే కార్ వేసుకొని ఇదే కాలు నొప్పితో అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను ఒక్కదాన్నే. సో చాలా కష్టం అనిపించింది నా లైఫ్లో, చాలా చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో ఇది ఒకటే అని చెప్పొచ్చు, లిస్ట్లో చేరిపోయింది. సో అలా జరిగిందనమాట. ఇప్పటికి కొంచెం పెయిన్ తగ్గింది. అండ్ ఇది వేసుకొని నడుస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు ఇది తీసేసి ఇంకొక బ్యాండ్ ఉంటుంది, ఆ బ్యాండ్తో నడుస్తున్నా అనమాట. ఇది వేసుకొని అన్ని పనులు చేయడం అనేది అవ్వట్లేదు. సో ఇది తీసేస్తాను. సో అది జరిగిందనమాట మ్యాటర్. సో నా ఫాలోవర్స్కి నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, ఏదైనా కష్టం వస్తే మీకు హెల్త్ వైజ్ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఇతరుల ద్వారా కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎనిమీస్ ద్వారా అయినా ఏదైనా ప్రాబ్లం మీరు అనుకున్నది చేయడానికి ప్రాబ్లం ఏదైనా వస్తే కనుక 99% అది మీరు సక్సెస్ఫుల్గా చేయడానికి ట్రై చేయండి. గివ్ అప్ అయితే ఇవ్వకండి. గివ్ అప్ ఇచ్చేసి ఏంట్రా ఇలా అయిపోయింది నేను చేయలేను అని కూర్చుండిపోకండి. సో 99% ట్రై చేయండి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీ హెల్త్ తర్వాతే ఏదైనా. మీరు హెల్త్ బాగుంటే అప్పుడు మీరు అనుకున్నది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చేయొచ్చు. సో నాది చిన్న ఫ్రాక్చరే, నడిచేయచ్చు అన్నారు కాబట్టి నేను చేయగలిగాను. లేదు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, టోటల్ బెడ్ రెస్ట్, కాలు తగ్గే వరకు అని అంటే కనుక నేను వదిలేసేదాన్ని, గివ్ అప్ ఇచ్చేదాన్ని. 99% ట్రై చేయండి, అట్ ద మ్యాటర్. ఇంకా హలీం విషయానికి వస్తే, సో ఇంట్లో ప్రిపేర్ చేసి ఇక్కడ 2 stalls తీసుకొచ్చి ఇక్కడ అసిస్టెంట్స్ని పెట్టి నేను ఇక్కడ కూర్చొని అలా చూస్తూ ఉంటా, వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అది ద మ్యాటర్. సో నా హలీం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో చూడండి. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే గండికోట దోస ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ, షబీనాస్ హోమ్ మేడ్ హలీం. సో ఈ స్టాల్ వచ్చేసి మయూరి నగర్, నిజాంపేట్, గండికోట దోస అని సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరికేస్తుంది గూగుల్లో. సో ఇక్కడ మయూరి నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. స్వయంగా నేనే చేశాను మటన్ హలీం అండ్ చికెన్ హలీం. ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది అని చెప్తాను, ఎందుకంటే హోమ్ మేడ్ కాబట్టి. ఇంట్లో దగ్గరగా మనం 1 kilo 2 kilos మీరు ఇంట్లో ఎంత స్పెషల్గా ధ్యాసతో శ్రద్ధతో చేస్తారో, సో ఆ విధంగా నేను చేసిందనమాట. బికాజ్ నేను ఎందుకు అంత కేర్గా చేస్తాను అంటే, నార్మల్గానే నేను వంట చేయడం నాకు చాలా ఇష్టం. సో ఇంట్లో నేను ఏ రెసిపీ చేసినా కూడా మా ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఏదైనా వంట చేస్తా. అటువంటిది ఇంతమందికి వడ్డించి సేల్ చేస్తున్నా, అది కూడా అంటే ఖచ్చితంగా నేను ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటానో నాకే తెలుసు అది. సో మీరు టేస్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎంత కాన్సన్ట్రేషన్తో, ఎంత దగ్గరికి, ఎంత మంచిగా చేశాను అనేది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ ఇది మీరు వేరే హలీమ్స్తో కంపేర్ చేసుకోకండి, బికాస్ హోమ్ మేడ్. మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. హలీం టేస్ట్ అయితే ఒకలానే ఉంటుంది,
బట్ కొన్ని స్పైసెస్ కానీ కొన్ని ఉంటాయి కదా, అవి రెస్టారెంట్ స్టైల్కి హోమ్ మేడ్ దానికి కొంచెం అయితే డిఫరెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే వేరే లెవెల్ క్వాలిటీ. ప్రతిదీ కూడా దగ్గరుండి నేనే వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి ప్రతి స్టోర్కి వెళ్ళి ప్రతి ఐటెం నేనే కొనుక్కొని నేనే తీసుకొచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని నేనే చేస్తున్నా. అండ్ హలీం విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు రెసిపీస్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఎంతెంత క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బాదం కానీ కాజు కానీ ఘీ కానీ ఇవన్నీ ఎంత క్వాలిటీ ఎంత ఎక్కువ ఏమంటారు ప్రైస్ ఉంటాయి అనేవి కూడా మీ అందరికీ తెలుసు. సో ఇవన్నీ చాలా క్వాలిటీతో నేను తయారు చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే దగ్గరలో లేరు దూరంగా ఉన్నారు అనుకునే వాళ్ళు, రాలేమో అనుకున్న వాళ్ళు స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. స్విగ్గీ జొమాటోలో ఎలా అంటే ఈ గండికోట దోశ అని ఉంది కదా, సో గండికోట దోశ దాంట్లోకి వెళ్ళి షబీనాస్ హోమ్ మేడ్ హలీంని ఆర్డర్ చేసుకోవాలన్నమాట. సో స్విగ్గీలోకి వెళ్ళి గండికోట దోశలోకి వెళ్ళి అప్పుడు షబీనాస్ హోమ్ మేడ్ హలీం, చికెన్ అయితే చికెన్, మటన్ అయితే మటన్ హలీం ఆర్డర్ చేసుకోవచ్చు. సో అట్ ద మ్యాటర్. సో ఇది నేను చేసిన మటన్ హలీం. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కాజు, లెమన్, సో ఈ విధంగా ఇస్తా. అండ్ ఈ రోజు నుంచే షేర్వా కూడా అవైలబుల్లో ఉంది మన దగ్గర. సో చాలామంది షేర్వా అని అడుగుతున్నారు. నేనేమనుకున్నా అంటే చాలా చోట్ల టేస్ట్ చేశాను నేను, లైక్ పిండి తిన్నట్టు ఉంటుంది, ఆ పిండిని కవర్ కోట్ చేయడానికి షేర్వా ఇస్తున్నారు. మనం అలా కాకుండా రియల్గా మటన్ తిన్నట్టు రియల్గా చికెన్ తిన్నట్టు అందిస్తున్నాం కదా, మనం ఎందుకు షేర్వా ఇవ్వాలి అనుకున్నా. బట్ చాలామంది షేర్వా అని చెప్పి బుర్ర తింటున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు షేర్వా తీసుకొచ్చా. అంటే లైక్ షేర్వా అంటే ఎలా చేస్తారు, బోన్స్తో చేసిన సూప్ అనమాట, అది తీసుకొచ్చా. ఇది మటన్ హలీం. సో నేను 20 days నుంచి తిని బోర్ కొట్టేశాను. ఇదైతే మా డిఓపికి ఇస్తాను. సో 2 స్టాల్స్ పెట్టాను అన్నాను కదా, ఇప్పుడు ప్రగతి నగర్లో ఉన్న ఇంకొక స్టాల్కి వెళ్దాం పదండి. సో ఇది ప్రగతి నగర్లో ఉన్న ఇంకొక స్టాల్ అనమాట. సో ఇక్కడ గండికోట దోశ ఉంది కదా, గండికోట దోశ ముందరనే ఉంటుంది. ఆ లోపల కూడా పెట్టుకోవచ్చు స్టాల్. బట్ ఏంటంటే సాటర్డే సండేనే ఎక్కువ క్రౌడ్ వస్తారు. ఇలా బయట పెడితే కనుక హలీం అంటే బయటనే ఉండాలి నాకు తెలిసి. సో అందుకని బయటనే అరేంజ్ చేశాను. రండి ఈ స్టాల్ ఎలా ఉంటుందో చూద్దురు. కానీ ఈ స్టాల్కి రామ్ ప్రసాద్ గారు అండ్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి టీం మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళు రామ్ ప్రసాద్ గారు ఓపెనింగ్ చేశారు. చీలాసవ్ వాళ్ళ టీం ఏమో సీరియల్ టీం షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత 10 o'clock అలా వచ్చారు. సో కమ్. డేక్షాలు ఏవి హండీలు ఏవి అని అనుకోకండి, చెప్పాను కదా హోమ్ మేడ్ కాన్సెప్ట్, ఇంట్లో చేసి ఇక్కడ తీసుకొచ్చేది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది మటన్ హలీం అండ్ ఇది చికెన్ హలీం. సో ఇది హీటర్ ఫెసిలిటీ ఉంది, లోపల వాటర్ ఉంటాయి అన్నమాట, హీటర్ ఉంటుంది, ఇక్కడనే వేడి అయిపోతుంది అనమాట. ఈ స్టాల్కున్న ఫెసిలిటీ ఈ టైప్ ఆఫ్ అనమాట. యాక్చువల్గా ఇదేంటంటే స్వీట్ స్టాల్ అనమాట. ఇక్కడ వేడివేడిగా బొబ్బట్లు చేసేవాళ్ళు, ఇక్కడేమో జిలేబీలు వేసేవాళ్ళు. సో ఈ స్టాల్ని మనం రెంట్కి తీసుకొని చేసాము, ఇలా యూజ్ చేసుకుంటున్నా. సో అట్ ద మ్యాటర్ ఇక్కడ. అండ్ గండికోట దోశ విషయానికి వస్తే ఇది చాలా చాలా స్పెషల్. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఇంతకుముందు కూడా నేను చేశాను ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి వీడియో. ఫుడ్ అయితే అమేజింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది నా హలీం కన్నా. అండ్ నా దగ్గర ఏంటి స్పెషల్ అంటే స్విగ్గీ జొమాటోలో కూడా ఉంది. ఇదిగో మటన్ హలీం ఆర్డర్ చేసుకున్నారు. ఎక్కువ ప్రగతి నగర్ నుంచే ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు చాలామంది స్విగ్గీలో. సో మటన్ హలీం ఈరోజు వచ్చింది. చాలామంది నేను చికెన్ హలీం మటన్ హలీం చేస్తాను కదా, ఎక్కువ ఇష్టపడేది మాత్రం మటన్ హలీంనే. చాలా ఇష్టపడతారు మటన్ హలీంని. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే మటన్ ట్రై చేయండి. సో గైస్ ఇది ద మ్యాటర్. నా హలీం స్టాల్కి వచ్చి విజిట్ చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో రివ్యూ ఇవ్వండి. సో ఇది ద మ్యాటర్. బాయ్, టాటా, సీ యూ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.
నేను బాగుంటే. సో బాయ్, టాటా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ని రోజులు గ్యాప్ రావడం వల్ల సబ్స్క్రిప్షన్ నోట్ కూడా మర్చిపోతున్నా. బాయ్.